ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 9 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 పూర్వ గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు మారుతూ ఉన్నాయి. ఇవి శుభ గ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుందో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇది కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ అంటే చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్ గా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానం 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలకాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహాయమైన సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. ఈ ఇయర్స్ దాకా ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్తానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, తాగరు. ఎందుకంటే ఎక్కడ మనం కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అంటే అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ దాకా ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను ఆఫీస్ కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను. అందరూ థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది రాశి ఫలాలు మనం చూద్దాం. మకర రాశి వారికి ఏప్రిల్ 2026 సంవత్సరంలో చూస్తే చాలా బాగున్న రాశి ఫలాల్లో మకర రాశి వారితో ఒకటి లాస్ట్ ఇయర్ తీసుకోవచ్చు, 2026 సంవత్సరంలో తీసుకోవచ్చు. వీళ్ళకి పెద్ద పెద్ద గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇంకా అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్ కూడా చాలా అనుకూలంగా ఉంది, దివ్యంగా ఉందని గమనించుకోవాలి. వివరాల్లోకి వెళ్ళే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3, 1, 2 పాదాలు అంటే ఇందులో ఉంటారు. పేర్లను చూస్తే ఇందులో జో, జాగి, జో, ఖా, గా, గి అనే లెటర్స్ వాళ్ళ ఫస్ట్ లెటర్స్ ఉంటే బాగా కలిసి వస్తుంది. ఈ లెటర్స్ మనం చూడాలంటే వాళ్ళ మకర రాశి అవుతుంది. వీళ్ళకి గ్రహ యొక్క సంచారం 4 గ్రహాలు మారుతూ ఉండటంతో మన మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా వార్తల్లోని ముఖ్యాంశాలలాగా హైలైట్స్ దాకా వెరీ సింపుల్ గా ఎలా ఉంటుందో బిగినింగ్ లో చెప్పుకోవచ్చు. అందులో భాగంగా సూర్యుడు వీళ్ళకి లక్ష్మీదేవి ఇస్తూ ఉన్నారు ఫస్ట్ 15 డేస్. తర్వాత 15 డేస్ వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో గ్రోత్ ఇస్తున్నారు. ఇంటికి సంబంధించిన వాతావరణంలో అగౌరవం అంటే అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల బాగా లాభపడి ధనలాభం చక్కగా ఉంటుంది. పుత్ర లబ్ధ్యం 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మహాభాగ్య యోగం, పుత్ర లబ్ధ్యం జరిగే అవకాశం ఉంది. అయితే బుధుని వల్ల వీళ్ళకి అవమానాలు, శత్రువుల అవమానాలు జరిగే అవకాశం ఉంది. కానీ వీళ్ళు చాకచక్యంగా వాటిని తప్పించుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మీకు ముందే చెప్పాను కదండి, మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశుల్లో ఇది ఒకటని. అందుకని చిన్న వాళ్ళు ఏదైనా మీకు చేసినా గానీ దాన్ని పెద్ద మీకు ఎఫెక్ట్ మీ మీద పడదని గమనించుకోవాలి. వీటి ముఖ్యంగా సూర్యుడు 4వ స్థానంలో ఉండటంతో
అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని అభోజనం ప్రయాణ విఘ్నమాప్నోతి చతుర్దశే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 4వ స్థానంలో సూర్యుడు ఉండగానే ఇంటికి సంబంధించిన వాతావరణంలో కొంచెం భయం పడే విధంగా ఉంటుంది, సుఖం అయితే ఉండదు, భోజనానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, అక్కడ ప్రయాణాలు చేస్తే కలిసి రాదు అని చెప్తారు. కానీ ఇదే విధంగా సూర్యుడు 10వ స్థానంలో దృష్టి చూడటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్ అనుకూలంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, చక్కగా అన్ని విధాలు అనుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజుడు 3వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే కుజుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటం చాలా బాగా కలిసి వస్తుంది. ఏ విధంగా కలిసి వస్తుంది? విత్తలాభం అంటే ధనం కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్ట సిద్ధి సుఖావహ అనుకున్న పనులను చక్కగా చూసుకుంటూ ఉంటారు, సుఖంగా ఉంటారు, అంతేకాకుండా ధనధాన్యాలతో చక్కగా సమృద్ధిగా ఉంటారు అని మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. ఇంతే కాకుండా ప్రాఫిటబుల్ గా ఉంటుంది, గ్రోత్ఫుల్ గా ఉంటుంది, మనీ సక్సెస్ఫుల్ గా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. అయితే 5వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది మహాభాగ్య యోగం. 5వ స్థానంలో అది మనకి లక్ష్మీ స్థానం అంటారు. అక్కడ శుక్రుడు అందులో ఉండటం తోటి మహాభాగ్యాన్ని ఇస్తూ ఉంటుందని చెప్తారు. ఏ విధంగా ఇస్తుంది? దాసీ జన వృత్య లాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ సిద్ధి అని చెప్తారు. అంటే ఏంటి? వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా వాళ్ళ కింద ఉన్న పని చేసే వాళ్ళు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్స్ అంటారు, ఎవరైనా కానీ వీళ్ళ కింద పని చేసే వాళ్ళ నుంచి చక్కగా సపోర్ట్ వచ్చేసి పర్టికులర్ రాజకీయ నాయకులు ఎవరంటే వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి నిత్యం స్థాన భోజనం చక్కగా భోజనం చేస్తూ హ్యాపీగా ఉంటారు. ధనం కానీ ధాన్యం కానివ్వండి వీటన్నిటికంటే కూడా నుంచి మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ఈ ప్రకారంగా చూసుకున్నారు కదండి, మీకు ఏ ప్రకారం చూసుకునే చక్కగా ఉందని గమనించుకోవాలి. ఇందులో నక్షత్రాలను బట్టి చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది, అంటే ఓవర్ జయంగా ఉంటుంది, ధనం బాగుంటుంది. ఇందులో భయము, బంధనము, కలహము అంటే గొడవలు వచ్చేసి తద్వారా మీరు కన్ఫ్యూజ్ అయిపోయి తద్వారా భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది. అయితే వీళ్ళకి కూడా కలహము, భయము, గొడవలు అయితే తద్వారా భయపడుతూ ఉండే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా బాగుంది, వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అయితే వీళ్ళకి కూడా అన్నాదమ్ములతో మిస్అండర్స్టాండింగ్ రావటము, గొడవలు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. అది కూడా శుక్రుల వల్ల గమనించాలి. ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రం వాళ్ళు అనుకున్న విధంగా ఒక రాంగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటమా, మనీ ట్రాన్స్ఫర్ చేయటమా, లేదంటే ఇవ్వాల్సిన ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఉండటమా, లేదంటే రాంగ్ గా మాట్లాడటమా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు డీలింగ్స్ చేసేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. సో ఈ రాశి వాళ్ళకి పర్టికులర్ గా ఏదైనా కనుక ఒక రెమెడీ చెప్పాలి అని మీరు అనుకుంటే కుజుడికి సంబంధించి రెమెడీస్ చేస్తే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలు విజిట్ చేయటం, లేదా చాలా ఈజీ సింపుల్ గా ఏమంటే నాగులు కట్ట అంటారు, లేదంటే మనకి జంట నాగులు కనిపిస్తూ ఉంటే శివాలయం దగ్గర పరి చెట్ల కింద లేదంటే ఇట్లాంటి చోట్ల అక్కడ మీరు కొంచెం టైం స్పెండ్ చేసి అభిషేకం కనుక చేయగలిగితే ఈ అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు, లేదంటే భూమి తగాదాలకు సంబంధించి వచ్చిన గొడవలు ఏమన్నంటే అవి పోతాయని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నా. నమస్తే.